హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద ఇక ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రెవెన్యూ అధికారులు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. నిన్న మొన్న మూలపాడు అట్లాంటి కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ అధికారులు వెళ్తే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి స్థానికంగా ఉండే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న విజువల్స్, వార్తలు, కథనాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందరున్న నేపథ్యంలో మరొక సరికొత్త లొల్లిని తీసుకొచ్చి పెడతా ఉన్నారనమాట. అదేంటంటే ల్యాండ్ పూలింగ్లో ప్లాట్ల కేటాయింపు ఇక కమిషనర్ ఇష్టమట. అసలు ఆ ల్యాండ్ పూలింగ్కు సరే రైతులు వీళ్ళు అన్నట్టు త్యాగాలు ఎందుకు చేసిర్రు? ప్రతి ఎకరంలో ఒక పోర్షన్ రైతులకు ఇస్తాం, దాంట్లో రాజధాని నిర్మాణంలో స్టేక్ హోల్డర్స్ని చేస్తాం అని చెప్పినందుకే కొంతమంది ఇచ్చిర్రు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఇచ్చిరనే అనుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య పాలించినప్పుడు అమరావతిని అట్లా ఏమీ చేయకుండా అట్లా ఉంచితే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిరో చూసినాం కదా. మరి ఇన్నేళ్ల పాటు అమరావతికి ఒక గెజెట్ తీసుకురావాలని కానీ, చట్టబద్ధత తీసుకురావాలని కానీ ఈ పాలకులు, ప్రతిపక్షాలు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇప్పటికీ స్టిల్ టుడే ఎందుకు పార్లమెంట్లో గొంతు వినిపించలేదు? ఇవన్నీ ఎవరు అడగొద్దు అనమాట. కానీ ఇప్పుడు తాజాగా ఇక రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు, నిరసన కావచ్చు, గతంలో ఇచ్చిన భూములకు సంబంధించి ఏం చేసిరు, ఏ రకమైన డెవలప్మెంట్ చేసిరు, రైతులకు ఎట్లా భాగస్వామ్యం కల్పించారు అన్న నిలదీతల మధ్య ఈ వార్త అనమాట. ల్యాండ్ పూలింగ్లో ప్లాట్ల కేటాయింపు ఇక కమిషనర్ ఇష్టం. రాజధాని ప్రాంతంలో కొత్తగా భూములు సమీకరించాలని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం పూలింగ్ చట్టంలో కీలక సవరణ చేసింది. ఇప్పటి వరకు రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తుండగా తాజా సవరణలో కమిషనర్ ఇష్టానికి వదిలేసింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అథారిటీ చట్టం రూల్లో పేర్కొన్న షెడ్యూల్ 11(1) ఐసీ ప్రకారం ఇప్పటి వరకు పూలింగ్ చట్టంలో కింద ప్లాట్లను పూర్తి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించాల్సి ఉంది. కొత్తగా చేసిన సవరణ ప్రకారం ప్లాట్ల కేటాయింపులు లాటరీ లేదా పారదర్శకతతో కూడిన ఇంకే పద్ధతినైనా ప్రభుత్వం లేదా సిఆర్డీఏ కమిషనర్ నిర్ణయం మేరకు చేయొచ్చని సవరించారు. పూలింగ్ చట్టం తెచ్చిన సమయంలో సిఆర్డీఏ చట్టంలో చాప్టర్ 7లో సెక్షన్ 48(5)(c) ప్లాట్ల పునర్నిర్మాణం కింద లాటరీ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించారు. దీనికోసం 2016లో అథారిటీలో 36వ నెంబర్తో తీర్మానం చేశారు. దీంతో 2016లోనే జీవో నెంబర్ 2207 తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్లాట్లను 120 చదరపు గజాల నుంచి 25,000 చదరపు గజాల వరకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. డైనమిక్ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేసేందుకు ఏపీ ఆన్లైన్ లిమిటెడ్తో జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి తాలూకా 9/11/14 అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రైతులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు వారికి ఫ్లాట్ల విస్తీర్ణం వారీగా లాటరీ తీసి కేటాయింపులు జరిపేవారు. ఇదంతా ఆన్లైన్ పద్ధతిలో జరిగేది. ఒకసారి గ్రామాన్ని సెలెక్ట్ చేసి రైతులు కోరుకున్న ఆప్షన్లు ఇచ్చేసి అందరి ముందు ఆన్లైన్లోనే లాటరీ బటన్ నొక్కగానే ప్లాట్ల నెంబర్లు వారి ప్లాట్ల విస్తీర్ణం ప్రకారం మంజూరయ్యి ఎవరికి ఏ ప్లాట్లు ఇస్తే జిఐఎస్లో ఉన్న నంబర్ ఆధారంగా వారికి ధృవీకరణ పత్రం ఇచ్చేవారు. అయితే రోడ్డు షూలో ఉన్న ప్లాట్ల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారికి అందుబాటులో ఉన్న ఫ్లాట్లను తిరిగి కేటాయించేవారు. ఈ పద్ధతిపై అప్పట్లోనే రైతుల నుండి అభ్యంతరాలు వచ్చాయి. అధికారులకు అనుకూలంగా ఉన్న వారికి ఒక చోట, లేని వారికి మరో చోట ప్లాట్లు ఇచ్చారని ఫిర్యాదులు చేశారు. శాఖమూరు, ఐనవోలు గ్రామాల్లో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ఎటువంటి లావాదేవీలు జరగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇప్పుడున్న రాజధానికి తోడు అదనంగా భూమిని సమీకరించాలనే ప్రతిపాదన రావడంతో మళ్ళా ప్లాట్ల కేటాయింపు అంశం కీలకంగా మారింది. ఈ సమయంలో గతంలో ఉన్న పద్ధతిలో కాకుండా ప్రభుత్వం లేదా కమిషనర్ వారికి ఇష్టం వచ్చిన పద్ధతిలో కేటాయింపులు జరపవచ్చని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో అమరావతి అనేది ఒక పెద్ద ల్యాండ్ స్కామ్, ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ అని చెప్పి కథనాలు, కంప్లైంట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మొదలు పెడితే అత్యున్నత హోదాల్లో ఉన్న అందరికి కూడా ఇంకా రకరకాల పద్ధతుల్లో కంప్లైంట్లు చేస్తూ ఉన్న నేపథ్యంలో మన పచ్చపత్రికలు, లుచపత్రికలు ఏవి కూడా ఇట్లాంటి వార్తలు రాయవు. అసలు రైతులు ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి గ్రౌండ్ రిపోర్టు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేయవు. కానీ అమరావతి మాత్రం అద్భుత నిర్మాణాలు రూపుదిద్దుకుంటా ఉన్నాయి అని చెప్పి భజన కథనాలు రాసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది అక్కడ జరుగుతున్న తతంగం. ఇప్పటిదాకా ఏ ఒక్కడైనా సరే ఏమంటారు ఫ్లోటింగ్ సిటీలో ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఎందుకు నిర్మాణాలు అని చెప్పి నిలదీసినోడు లేడు. పైగా ఈ రోజు వరకు ఫిజికల్గా డాక్యుమెంట్స్ రైతుల చేతిలో ఎందుకు పెట్టలేదని అడిగినోడు లేడు. ఇవేవి జరగకుండానే రైతుల నుంచి మళ్ళా ల్యాండ్ పూలింగ్ చేయాలి, ఆ భూ కబ్జాకు తెరదీయాలి. ఇది అక్కడ జరుగుతున్న తతంగం. సో ఇప్పుడిప్పుడే రైతులు రెవల్యూషన్ అంటే ఉద్యమ స్థాయిలో గొంతు విప్పుతున్న నేపథ్యంలో ఇంకా ఈ జీవో, ఈ నిర్ణయం ఇంకా ఎన్ని విమర్శలకు దారి తీస్తుందన్నది వేచి చూద్దాం. రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం అమరావతికి సంబంధించి. ఈ పచ్చపత్రికలు, ఈ పచ్చ డిజిటల్ మీడియా ఇవేవి బయటకు రానివో కానీ
మనం అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.